వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఇంక నుండి నా ఛానల్లో అయితే బిజినెస్ వీడియోస్తో పాటు బ్యాంగిల్ వీడియోస్తో పాటు జనరల్గా వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను, డైలీ వ్లాగ్స్. ఎందుకంటే నేనైతే చాలా రోజులైంది నేను ఛానల్ స్టార్ట్ చేసి. బ్యాంగిల్స్ అనేవి నేను మోడల్స్ తెచ్చినప్పుడు చూపిస్తూ ఉంటాను. కొత్త మోడల్స్ వచ్చేసరికి మళ్ళీ టైం పడుతుంది. ఫెస్టివల్ సీజన్ అప్పుడు అయితే బ్యాంగిల్స్ స్టాక్ వస్తుంది. ఇంకా ఒకసారి వీడియోస్ చేసి చూపిస్తాను, మళ్ళీ తర్వాత మోడల్ మారేసరికి చాలా టైం పడుతుంది. ఏం వీడియోస్ చేయాలో అర్థం కాక నేనైతే వీడియోస్ కూడా చేయట్లేదు. ఈ రెగ్యులర్ బ్లాగ్లో కూడా నా బ్యాంగిల్ షాప్ అనేది చూపిస్తూ ఉంటాను. బ్యాంగిల్స్ ఎలా సెట్ చేస్తాను, కస్టమర్స్కి ఎలా ఇస్తాను అనేది కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. చాలామంది బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను వీడియోస్లో ఆన్సర్ ఇస్తూ ఉంటాను. రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వీడియోలోనే ఈ బిజినెస్ ఐడియాస్ కూడా చెప్తూ ఉంటాను. బ్యాంగిల్స్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఇలా రెగ్యులర్గా అయితే నేను షాప్ వీడియోస్తో పాటు వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి. నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. ఎక్కువగా బ్యాంగిల్స్ గురించి బిజినెస్కి యూజ్ అవ్వడానికే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. కానీ ఏదైనా మనం ఇంపార్టెంట్ విషయం చెప్పినప్పుడు ఆ ఛానల్ అయితే ఎక్కువగా గ్రో అవ్వదు. నేను చాలామందికి బ్యాంగిల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తెచ్చుకోవాలి, స్టాక్ అనేది ఫస్ట్ వీడియోస్లో చాలా బాగా చెప్పేదాన్ని. కానీ వ్యూస్ అయితే అస్సలు లేవు. తర్వాత నేను మామూలుగా జనరల్ వీడియోస్ చేసినప్పుడు కొంచెం వ్యూస్ అయితే ఉన్నాయి. దాంతో ఇంకా రెండు రకాలుగా ఈ ఛానల్ అయితే యూజ్ అవుతుందనేసి నేను జనరల్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, అంతేకాకుండా బిజినెస్ గురించి ఈ ఛానల్లోనే చెప్దామని అయితే నేనైతే డిసైడ్ అయ్యాను. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయండి. నా మొహమాటమే నా ఛానల్ గ్రో అవ్వకపోవడానికి కారణము. ఎందుకంటే నేను బ్యాంగిల్ షాప్ కోసమే వీడియోస్ చేశాను, సబ్స్క్రైబర్లు దానికోసమే వచ్చారు. నేను ఇంకా ఇప్పుడు వేరే వీడియోస్ పెడితే బాగుంటుందో లేదో అనేసి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. అందుకే నేనైతే ఎక్కువగా వేరే ఏమీ పెట్టలేదు. అలా అని జనరల్ వీడియోస్తో పాటు బిజినెస్వి, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా షాపింగ్ చేస్తాను, ఏ బ్యాంగిల్స్ తెస్తాను అనేది కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈ రోజు నుండి అయితే రెగ్యులర్గా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఈరోజు వ్లాగ్. సాటర్డే మార్నింగ్ చూడండి, 7:30 కూడా మంచు ఎలా పడుతుందో. నేనైతే పూజ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసరికి మంచు చూడండి ఎలా ఉందో. ఈరోజు సాటర్డే కదా, ఇక పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగే నాకైతే అన్ని పనులు అయిపోతాయి. ఎవరికైనా బాక్స్ కట్టే పని ఉంటే మాత్రం పనులన్నీ తొందరగా అయిపోతాయి. నాకైతే రిటైర్ అయ్యే వరకు ఇది తప్పదు. ఎందుకంటే మా వారు టీచర్ కాబట్టి తను రిటైర్ అయ్యేదాకా బాక్స్ కట్టాలి కాబట్టి నాకైతే ఈ పని తప్పదు. డైలీ వ్లాగ్స్ అన్నాను కదా, ఇక నుంచి నేను చేసే వంటలు కూడా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇవేంటి పచ్చళ్ళకి రెడీ చేసుకున్నాను అని చూస్తున్నారా? మార్నింగ్ 8 కల్లా నా పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే నేను ఈ పచ్చళ్ళు అనేది స్టార్ట్ చేశాను. ఈ పచ్చళ్ళు మాకు ఇంట్లో కాదండి, నేనైతే షాప్లోకే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. నాకు బిజినెస్తో పాటు వంట చేయడం కూడా చాలా ఇష్టం. నేను వంటలు అయితే అన్ని రకాల వంటలు కూడా చాలా టేస్టీగా చేస్తానైతే అందరూ అంటూ ఉంటారు. ఎవరి వంటలు అయితే వాళ్ళకి నచ్చుతాయి, కానీ కొంతమంది నావి తిన్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అంటూ ఉంటారు. ఇంకా పచ్చళ్ళు కూడా నేనైతే ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఫస్ట్ నుండి ఎక్కువగానే నాకు అన్నీ చేయడం అలవాటు. ఏ పనైనా ఇంట్రెస్ట్గా చేస్తే మంచిగానే ఉంటుంది. ఇంకా వంట అయితే ఇంట్రెస్ట్గా చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను ఇష్టంగా వంట చేస్తాను కాబట్టి ఏదైనా బాగుంటుంది అని నేనైతే అనుకుంటాను. ఇంక పచ్చళ్ళు కూడా అంత ఇష్టంగానే చేస్తాను. ఇంకా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఇంట్రెస్ట్గా చేయాలి కదా. నేను షాప్లో అయితే ఈ పచ్చళ్ళు అనేది స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెంగా ముందుగా స్టార్ట్ చేశాను. అసలు సేల్ అవుతాయా లేదా, ఫ్యాన్సీ షాప్లో పచ్చళ్ళు ఏం బాగుంటుంది అని చాలా రోజులు ఆలోచించి అయితే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. మన షాపే కదా, మనం ఏ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను పచ్చళ్ళు కొంచెం కొంచెంగా పెట్టి షాప్లో సేల్ చేయడం స్టార్ట్ చేశాను. పచ్చళ్ళు తిన్న వాళ్ళందరూ బాగున్నాయని మళ్ళీ రిపీట్గా వస్తూ ఉన్నారు. దాంతో నేనైతే కొంచెం కొంచెం పెంచుతూ వచ్చాను. ఈ ఛానల్లో ఈ విషయం అయితే ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఆన్లైన్లో బ్యాంగిల్ సేల్ అనేసి ఒకసారి వీడియోస్ చేశాను. కొన్నిసార్లు చూపించి కస్టమర్స్కి పంపించాను. కానీ ఎక్కువ మంది కస్టమర్స్ అయితే తీసుకోవడం కంటే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా అని ఫొటోస్ పెట్టడం అలా ఇబ్బందిగా అనిపించింది. దాంతో ఆన్లైన్ సేల్ అనేది కొన్ని రోజులైతే ఆపేశాను. ఏవైనా స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న ఐటెం చూపించి ఇవి కావాలా అని అడిగితే వాళ్ళు చాలా మోడల్స్ చూపించి అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు. దాంతో నా దగ్గర చాలా స్టాక్ ఉన్నప్పుడు మాత్రమే ఆన్లైన్ సేల్ స్టార్ట్ చేద్దామని దాన్ని అయితే ఆపేశాను. ఇలా పచ్చళ్ళు కూడా కొన్ని పెట్టి కొన్ని రోజులు నడిపించి తర్వాత తీసేస్తే నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా చేయడం ఆపడం అనేది.
అందుకే నేనైతే ఇప్పటి నుండి రెగ్యులర్గా ఏదైనా పని మొత్తం చేయాలని డిసైడ్ అయినప్పుడే వీడియోస్ చేయాలని అయితే అనుకున్నాను. ఇంకా పచ్చళ్ళు అయితే ఎప్పుడూ షాప్లో పోయి పెడుతూనే ఉంటాను, ఎవరైనా అడిగితే పంపిస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా కావాలి అన్నా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఏదైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది అనడానికి నా బ్యాంగిల్ షాపే ఎగ్జాంపుల్. నేను కాస్ట్లీ బ్యాంగిల్స్ అయినా కానీ మంచి క్వాలిటీవి తెస్తాను. దాంతో నాకు 10 ఇయర్స్ నుండి కస్టమర్స్ అయితే ఎక్కడికి పోరు. అలాగే ఇప్పుడు పచ్చళ్ళల్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. నేను ఇంట్లోకి తినగలిగే పచ్చళ్ళనే సేల్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. అందుకే ఇది కూడా ఖచ్చితంగా క్లిక్ అవుతుందని అనుకున్నాను. షాప్లో కొంచెం కొంచెం పెట్టినప్పుడు తీసుకునే కస్టమర్స్ కూడా మంచిగానే తీసుకున్నారు. దాంతో నాకైతే ఇంకా ఈ బిజినెస్ పెంచాలి అని అనిపించింది. నా షాప్లో పైన స్టోర్ రూమ్ లాగా పెట్టుకున్న రూమ్నే నేను మొత్తం క్లీన్ చేసుకొని పచ్చళ్ళకైతే వాడదామని అనుకుంటున్నాను. ఇంకా పచ్చళ్ళ షాప్ అయితే పైన స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నేను ఇది కూడా ఎందుకు స్టార్ట్ చేశానంటే షాప్లోనే ఎక్కువ టైం కూర్చొని ఉంటాము. ఇంకా అన్సీజన్ అప్పుడు అయితే, పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడే మన షాప్ అనేది బిజీగా ఉంటుంది. మిగిలిన టైంలో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఫుడ్ బిజినెస్ అనుకోండి ఎప్పుడూ ఉంటుంది. అది కూడా మనం కస్టమర్స్ ఎక్కువగా వచ్చే బిజినెస్సే కాబట్టి ఈ బిజినెస్ చేస్తే దీంతో పాటు నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇలా 2-3 బిజినెస్లు దానిలో పెట్టుకోవచ్చు. మన షాపే కదండి, ఏదైనా పెట్టుకోవచ్చు. మరి ఇవేమి ఇబ్బందిగా అనిపించవు. కొంచెం ప్లేస్ అయితే దీనికోసం పక్కన సెట్ చేసుకోగలిగితే చాలు. మనం ఎటు తిరిగి షాప్లోనే ఉండాలి పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఇంకా ఆ టైంలో కొన్నిసార్లు అన్సీజన్ అప్పుడు ఊరికే కూర్చోవాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా సైడ్గా ఇంకేదైనా బిజినెస్ ఉండి ఇది రన్ అవుతే మనకి ప్లస్ అవుతుంది కదా. అంతేకాకుండా ఇది ఎక్కువగా రిస్క్ అయితే అనిపించదు నాకు ఎక్కువగా వంటలు చేయడం అలవాటు కాబట్టి, ఇంకా మా షాప్లో అమ్మాయిలు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కాబట్టి ఈ బిజినెస్ అనేది నాకు ఇబ్బందిగా అయితే అనిపించట్లేదు. పచ్చళ్ళు అనేవి నాకు ఈజీగానే పెట్టేస్తాను. దాంతోపాటు నాకు హెల్ప్ చేయడానికి అమ్మాయిలు ఉంటారు కాబట్టి నేనైతే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ పచ్చళ్ళ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోండి. అలా అని గాజుల వీడియోస్ రావని అనుకోమాకండి. రెగ్యులర్గా బ్యాంగిల్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. బ్యాంగిల్స్ మోడల్స్ చూపిస్తూనే ఉంటాను. దాంతోపాటు డైలీ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఎలా ఉందండి ఇలా గాజుల షాపులో పచ్చళ్ళు పెట్టడం అనేది? మీకు నచ్చిందా? నచ్చితే ఒక కామెంట్ చేయండి. మన షాప్లో మనం పెట్టుకుంటే అయితే తప్పేం లేదు కదా. 2 బిజినెస్లు ఉంటే మనకి కూడా ప్లస్ అవుతుంది. ఒక సీజన్ అప్పుడు ఒకటి నడుస్తుంది, ఒక సీజన్ అప్పుడు ఒకటి నడుస్తుంది. కష్టం అనుకోకుండా పచ్చళ్ళు అనేది మన షాప్లో చేసి పెట్టగలిగితే చాలు, 2 బిజినెస్లు నడుస్తాయి. కస్టమర్స్ వచ్చినప్పుడు ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటున్నట్లు ఇలా పచ్చళ్ళు కూడా నచ్చితే తీసుకుంటూ ఉంటారు. నేనైతే అందుకే ఈ బిజినెస్ అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి చూశాను, క్లిక్ అయింది. ఇంకా ఇప్పుడు పెద్ద ఎత్తున స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్.